సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే అమ్మా సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా జనని జనకమ్మ నన్ను బ్రోవమని చెప్పవే అమ్మ సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే లోకాంతరంగడు శ్రీకాంత నిందుడి లోకాంతరంగడు శ్రీకాంత నిందుడి ఏకాంతమున ఏకశయ్యనుండెడి వేళ బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే అమ్మా అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలకారు బోధించి బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే అమ్మ సీతమ్మ తల్లి అమ్మా సీతమ్మ తల్లి ఏ ప్రాణి కర్మ సిద్ధాంతాన్ని దాటలేదు. పూర్వజన్మ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాడా రామదాస్? నాథ, నిత్య భక్తులకు పూర్వజన్మ పాప ఫలితం. అవును దేవి, పూర్వజన్మలో ఇతడు ఒక రామచిలుకను 7 రోజులు పంజరములో బంధించుట చేత ఈ జన్మలో తానును 7 రోజులు కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు. నేటితో కర్మ పరిపక్వమైనది. ఇక వెంటనే నా భక్తుని రక్షింప బయలుదేరుతుంది. ఆదిశేష, నీవు త్వరగా లక్ష్మణుడుగా తయారు కావాలి. లక్ష్మణ, అయితే మా 6 లక్షలు అపాసించిన చోరుడు వదే వస్తుంటావా? అమ్మ వంటి జ్ఞానులు ఇలా మాట్లాడకూడదు ప్రభు. నేను చోరుణ్ణి కాను, ద్రోహిని కాను. తమ అనుమతి కోరే 6 లక్షల ద్రవ్యాన్ని ఆలయం కట్టించడానికి వెచ్చించానని మళ్ళీ మనం చేస్తున్నాం. దీన్ని తమరు విశ్వసించకపోతే నేను తమకు రుణగ్రస్తుడని ఒప్పుకుంటాను. అయితే తీర్చు మా రుణం. తీరుస్తాను ప్రభు, తప్పక తీరుస్తాను. నా రామచంద్రుడిని అర్చించి మీ అర్థమంతా పూర్తిగా చెల్లిస్తాను. రాముడు వచ్చి నీ భక్తికి మెచ్చి 6 లక్షలు ఇస్తాడు. నేను మూట పెట్టుకుంటాను. నా రామచంద్రుని మీద పరిపూర్ణ విశ్వాసంతో ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు 7 రోజులు గడిపించండి. మీ రుణద్రవ్యాన్ని పూర్తిగా చెల్లిస్తాను ప్రభు. అలా చెల్లించకపోతే నా శిరస్సునిస్తాను ప్రభు. కానీసా ప్రభు,